హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ. మరి పుట్టింటికి వెళ్ళిన మహాలక్ష్మికి ప్రతాప్ మెలిక పెట్టాడా? మరి మహాలక్ష్మి చక్రి కోసం సర్టిఫికెట్స్ వదులుకోవడానికి సిద్ధపడిందా? మరి చక్రి కోసం తిరిగి వస్తున్న మరి రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వంటింట్లో నుండి ఆలోచిస్తూ ఒకసారిగా బెడ్రూమ్లోకి వస్తుంది లలిత. హారిక, ముందు దానికి ఫోన్ చెయ్యి. ఎవరికత్తయ్యా? ఏంటి హారిక, కొత్తగా ఫీల్ అవుతావేంటి? నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మహాకి ఫోన్ చేయమని చెప్పాను కదా అనగానే, మీ అబ్బాయి ఊరుకోరు అత్తయ్య, నేను చెప్తున్నాను చెయ్యి అని చెప్పి అనగానే, సరే అత్తయ్య అని చెప్పి మహాకి ఫోన్ చేస్తుంది. చెయ్యంగానే మహాలక్ష్మి కూడా లిఫ్ట్ చేస్తుంది. సరే, ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను, రెడీగా యాదగిరి గుట్టకు వచ్చేయండి, మీరు కూడా తీసుకొచ్చి అని చెప్పేసి అంటుంది. సరే మహా, నువ్వు అక్కడికి వచ్చాక కాల్ చేయి, నీ సర్టిఫికేట్స్ నీకు వస్తాయి అని చెప్పి నమ్మిస్తూ ఉంటుంది హారిక. ఇంకా సరే అని చెప్పి ఆనందంగా ఫోన్ పెట్టేస్తుంది మహా. ఏంటత్తయ్య ఇది? ఎప్పుడు మహాన్ నేను ఇలా నమ్మించి అబద్ధం చెప్పలేదు. మీరు ఇలా ఫోన్ చేపిస్తుంటే చేయాల్సి వచ్చింది. నువ్వేం కంగారు పడకు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? దానికి మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను నేను తల్లిగా. దానిలో తప్పే ఉంది? ఒక్కోసారి జీవితం కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చేయాల్సి వస్తుంది. దానికి చిన్నపిల్ల తెలియక తప్పు చేసింది, తప్పటడుగు వేసిన దాన్ని వదిలేస్తానా? ఏ పడిపోయి లేచినప్పుడు ఎన్నిసార్లు నిలబెట్టి నడిపించలేదా? ఇప్పుడు ఇది కూడా అంతే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఇంకా నువ్వేం కంగారు పడుకు హారిక, మీ మామయ్య గారిని కూడా నేను ఒప్పించుకుంటాను, ఆదిని కూడా నేను ఒప్పిస్తాను, నువ్వు టెన్షన్ పడుకు అని చెప్పేసి అంటుంది. అత్తయ్య అనేసరికి ఇంకా ఇది ఇలా ఉండగా మరి మహా ఈ విషయం సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళాలి అంటే ముందు పెద్దీకి చెప్పాలి కదా. పెద్దీ, నేను మా ఇంటికి వెళ్తాను పెద్దీ అనగానే, మీ ఇంటికా? ఎందుకమ్మా అనగానే, అదేంటి పెద్దీ, సర్టిఫికేట్స్ తెచ్చుకుంటేనే కదా నా కెరియర్ కానీ ఏదైనా ఒక రోజు ముందు స్టెప్ వేయడానికి ఉంటుంది. అందుకే ఇంటికి వెళ్ళి నేను ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకొని, ఉద్యోగాల్లో ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు సర్టిఫికేట్స్ అడుగుతున్నారు పెద్దీ, అవి లేకుండా నేను ఎటువంటి ఉద్యోగం చేయడానికి లేదు అనగానే, అవునమ్మా, కానీ ఇప్పుడు మీ వాళ్ళే నీకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదమ్మా. ఇంతకుముందు నువ్వు వెళ్ళినప్పుడు కనీసం నిన్ను మొహమాటం లేకుండా మీ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడనివ్వలేదు, వెళ్ళేసినట్టు పంపించేశారు. మరి ఇప్పుడు వాళ్ళంతలు వాళ్ళే రమ్మంటున్నారు అంటే ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమేమో కదా అనగానే, అవును పెద్ది, కానీ మా వాళ్ళు నన్ను చంపేయర్లేండి. అయ్యో శుభమా అంటూ పుట్టింటికి వెళ్తుంటే ఎందుకమ్మా ఆ మాటలు అనగానే, ఏం లేదు పెద్ది, మా వాళ్ళందరూ మంచివాళ్ళే, కాకపోతే నా పరిస్థితిని బట్టి వాళ్ళు అలా మారాల్సి వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అలా ఏం ఉండదులే పెద్ది, నేను రెడీ అయి వెళ్తాను, ఫ్రెష్ అవ్వడానికి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ప్రతాప్తో మాట్లాడడానికి వస్తుంది లలిత. అక్కడే ఆది కూడా ఉంటాడు. ఏంటి, మహాకి ఫోన్ చేసిందా హారిక? ఏంటి హారిక అనేసరికి, నువ్వు ఆగరా, నేను చేయమంటేనే కదా చేసింది, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అంటుంది. అనగానే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు లలిత అంటాడు ప్రతాప్. ఒకసారి నేను చెప్పిన మాట వినండి, ఆడవాళ్ళు కూడా ఆలోచిస్తారని మీరు అర్థం చేసుకోండి. అయినా నా కూతురి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటే తప్పేంటి? నాకు అవకాశం ఎందుకు ఇవ్వటం లేదు? చూడు లలిత, నువ్వే నిర్ణయం తీసుకున్నా ఓకే, కానీ నీ కూతురు మనల్ని పరువుతో సహా పీకేసి పందిరేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికోసం నువ్వు పాకులాడుతున్నా అది వస్తుందన్న నమ్మకం నాకు లేదు అని చెప్పి అనగానే, మీరు అందరూ కాసేపు ఊరుకుని నాకు సహకరిస్తే మహారాంగానే అది ఇక్కడ ఉండిపోయేలాగా నేను చేస్తాను అని చెప్పి అనగానే, అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? తను ఎలా ఉండిపోతుంది? తనకి పోలీస్ స్టేషన్లో పెళ్ళయింది అంటే అది లీగల్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు.
అలా చేసుకున్న మనిషి వదిలేసి మీ దగ్గరికి ఎలా వచ్చేస్తుంది? అబ్బా ఊరుకో హారిక, అది పెళ్లి చేసుకుంది, తప్పనిసరి పరిస్థితులు చేసుకుందానని చెప్తున్నాను కదా. హాస్టల్కి వెళ్ళిపోతానని చెప్పేసి నువ్వే కదా చెప్పావు. హాస్టల్ కంటే ఇంటికి వచ్చేయడం మంచిది కదా. అది ఆ పెళ్ళి వద్దనుకుంటే అది ఎలా క్యాన్సిల్ చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు ప్రతాప్. అది అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. అదే కదండి, మన కూతుర్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు? అది వట్టి అమాయకురాలండి. దాన్ని మనం బాగా టార్చర్ చేసి పెళ్లి చేసుకో అంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. కానీ మహా డ్రైవర్ని ప్రేమించలేదండి. ఇంకా మీకేం అర్థం కావట్లేదా అనగానే, చూడు తల్లిగా నువ్వు మాట్లాడతావు, కానీ తనంతలు తన ఇంట్లోకి వచ్చి ఉండిపోతానని చెప్పేసి అంటదేమోనని మీరు అనుకుంటున్నారు. తన అనదు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆది అంటాడు, చూడమ్మా, మహా ఇంటికి వచ్చినట్లయితే దానికి నువ్వు ఏదైనా వెనకాల ఉండాలనుకుంటే దాని విషయంలో నేను ఏం మాట్లాడను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, కానీ మహా రాదమ్మా అని చెప్పేసి అంటాడు ఆది కూడా. ఇంకా లలిత, అది ఇంటికి వస్తే ఏదో ఒకటి చేసి దాన్ని ఉంచేస్తాను, కానీ మీరు మాత్రం ఈగో పక్కన పెట్టి దాన్ని మాత్రం ఏమనకండి అనగానే, అసలు ఏంటమ్మా నువ్వు అనగానే, ఏంట్రా నీ సమస్య, ఏంటి నీ సమస్య అని చెప్పేసి అంటుంది. సమస్య వాడికి కాదు, నాకు. అది నా పరువు తీసేసి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు వస్తాను, నేనున్నాను, రమ్మన్న విషయం చెప్పావా అనగానే, మీరు రమ్మన్నారంటే అది రాదండి. ఎందుకంటే మీరు రమ్మన్నారని దానికి తెలుసు, కానీ అది బయలుదేరి వస్తుంది. వచ్చిన దాన్ని మీరు ఏమీ అనకుండా ఉంటే నేను దాన్ని మనసు మార్చి ఇక్కడ ఉండడానికి ప్రయత్నిస్తాను, ఏమంటారు అని చెప్పి అనగానే, సరే మేము ఇంట్లో ఉన్నట్టు చెప్పకండి అని చెప్పేసి మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పి బయటికి వచ్చి ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాగైనా సరే మహాని ఇంటికి వచ్చిన తర్వాత గడప దాటనివ్వకుండా ఇక్కడే ఉంచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుంది లలిత. ఇంకా ఇది ఇలా ఉండగా చక్రి బయట టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటో మహాకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి. తను ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఒప్పించేసి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో అంటే ఉండిపోతే తర్వాత నా పరిస్థితి ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో మహా ఇంకా కన్నా ఇద్దరు బయటకు వస్తారు. ఇంకా వాళ్ళని చూసి, నేను బయలుదేరుతానండి అని చెప్పేసి అంటుంది. అదేంటండి, నేను వస్తాను అంటే వద్దంటున్నారు, అయినా మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని ఉంచేస్తారేమోనని అనిపిస్తుంది. అలా ఏం ఉండదండి, నేను వెళ్ళి సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకుని వచ్చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి, రారా కన్నా అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటుంది. ఆగండి, మా అన్నయ్య ఆటో పిలవడానికి వెళ్ళాడు అని చెప్పి అనగానే, ఇంకా మాధవ ఆటో తీసుకొచ్చి ఆఫ్ చేస్తాడు. ఇంకా అదే ఆటోలో మాట్లాడి మహాని కన్నాని ఎక్కించి డబ్బులిచ్చి దగ్గరుండి పంపిస్తారు చక్రి, మాధవ. ఇంకా ఆటో ఎక్కిన తర్వాత నుంచి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది మహా. తన ఇంటి గడప దాటినప్పుడు మరి జరిగిన మహాలక్ష్మి బోర్డు అవన్నీ గుర్తు చేసుకుని కొంచెం బాధపడుతుంది. ఇంకా పక్కనే ఉన్న కన్నా, ఏంటండి ఏదో డల్గా ఉన్నట్టున్నారు వదినమ్మ, ఏంటో చెప్పండి అంటే, అదేం లేదులేరా, మొదటిసారి ఇంటికి వెళ్తున్నాను కదా, కొంచెం టెన్షన్గా ఉంది అనగానే, అవునా, అవును వదినమ్మ, మీరు మీ ఊరు బాగుంటుందా అని చెప్పి అడుగుతాడు. చాలా బాగుంటుందిరా అని చెప్పేసి, నేను చెప్పడం కంటే నువ్వు వస్తావు కదా, చూస్తావు కదా అని చెప్పేసి అనగానే, సరే వదినమ్మ, అయినా ఎండ పడుతుంది, ఇటువైపు వచ్చి కూర్చుంటారా అంటే, ఎండ నాకు మాత్రమే ఎండ, నీకు కాదా, నేనేమైనా కందిపోతానా, కరిగిపోతానా, ఏం పర్వాలేదు అక్కడే కూర్చో కన్నా, నీకు సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మా ఊర్లో ఒక ఫేమస్ హోటల్ ఉంటుంది, అక్కడ నీకు మంచి ఫుడ్ పెట్టిస్తాను, సరేనా అనగానే, ముందు నీకు సర్టిఫికేట్స్ రాని వదినమ్మ, ఆ తర్వాత నా ఫుడ్ కోసం ఆలోచించవచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటారు. ఇదిలా ఉండగా చక్రికి మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఏం చేయైనా పాలుపోదు. అందుకే నడుచుకుంటూ అలా వెళ్ళి కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా, ఎప్పుడు రాలేదు, ఇలా వచ్చావు, రమ్మన్నప్పుడు రావు, ఇలా ఒకేసారి చాలా మూడీగా ఉన్నట్టున్నావు, రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా, ఎరా రాకూడదా అని చెప్పేసి అంటాడు. అయ్యో రావచ్చు, కానీ
ఊరికినే రారు మహానుభావులు అన్నట్టుగా వస్తావు కదా, మళ్ళీ ఏం జరిగింది అంటే, నాకు మహాలక్ష్మి అలా వెళ్ళటం చాలా బాధగా ఉందిరా, తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఏంటి ఇదొక అబద్ధమా అని చెప్పేసి అంటాడు. నీకెలా చెప్తానురా అసలు అనగానే, ఎలా చెప్పడమే ఉంది, మనం చెప్పేవన్నీ అబద్ధాలే కదా, ఆ అబద్ధాలతో ఆ అమ్మాయిని చేసుకున్నట్టున్నావు, తను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతుందని భయపడుతున్నట్టున్నావు, అంతే కదా అనగానే, ఒరే నువ్వు అసలు మారవారా, నీకు అసలు బుద్ధుందా, ఎంతసేపు నేను తక్కువ చేసి మాట్లాడడానికే కానీ అసలు అన్నయ్య ఎందుకు వచ్చాడు ఏంటి అన్నది అడగవా అని చెప్పేసి కోపంగా, నువ్వే ఉంటా వెళ్తున్నా నేను అని చెప్పి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తూ ఉంటాడు ఇంకా చక్రి. ఇంకా ఇది ఇలా ఉండగా అక్కడి నుంచి తాపి పని చేస్తున్న మాధవ దగ్గరికి వెళ్తాడు చక్రి. ఏంట్రా నా పని నన్ను చేసుకోనివ్వరా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అనగానే, అన్నయ్య నీకు అర్థం కావట్లేదు అన్నయ్య, మహాలక్ష్మి వెళ్ళినప్పటి నుంచి మనసులో లేదు, మళ్ళా వస్తుందంటావా అనగానే, ఎందుకురా అన్నిసార్లు అంటావు, ఆ అమ్మాయి అన్ని నిజాలే చెప్పింది, నువ్వే నీకు నచ్చినట్టుగా తోచినప్పుడు అబద్ధాలన్నీ చెప్పావు, అందుకే ఈ బాధ, ఎప్పుడైనా అబద్ధాలు చెప్తే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు నీకు అర్థమైందా, దయచేసి ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకురా అనగానే, ఇంకా నాకు అవసరం కూడా రాదులే అన్నయ్య, చెప్పను, మహా కోసం కొన్ని ఏదో లైట్గా చెప్పాలని కూడా కాదు, అలా చెప్పేశాను ఫ్లోలో, ఇప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏంటన్నది అనగానే, చూడరా తను వస్తుందా రాదా అని టెన్షన్ పడక్కర్లా, మీ ఇద్దరికి దేవుడు బంధం ముడివేస్తే కనుక నువ్వు తన మీద అభిమానం ఉంటే కనుక మళ్ళా తను తిరిగి వస్తుంది, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదంతా చెప్పిన తర్వాత చక్రికి కొంచెం మనసుకి కొంచెం ఆనందంగానే ఉంటుంది. పోనీలే వెళ్ళిందంటే సర్టిఫికేట్స్ తెచ్చుకుని తను ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటానంటుంది కదా, చేసుకుంది, కొన్ని రోజులు ఇక్కడే ఉంటే మాతో పాటే ఉంటే ఈ ఇల్లు ఈ వాతావరణం అంతా అలవాటైపోతుంది, ఇంకా తనకి వెళ్ళాలనే మనసు కూడా అంగీకరించదు, తను అలా ఉండడానికి నేను కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు చక్రి. ఇంకా సరే అన్నయ్య బయలుదేరుతాను నేను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంక ఇది ఇలా ఉండగా కారు తీసుకుని అటు ఇటు వెళ్తూ షికార్లు చేస్తాడు. తన దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. తనకి ఫోను రాదు. అలా అని చెప్పి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చోలేక స్థిమితంగా ఉండలేక చాలా ఇదిగా ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చేసిన తర్వాత మహా కన్నా ఇద్దరు ఆటోలోంచి దిగి ఇక్కడేనా వదిన, ఇంకా లోపలికి వెళ్ళాలా అనగానే, లేదు మా వదిన ఇక్కడే కమాన్ దగ్గర దిగమని చెప్పింది అని చెప్పి, సరే వదినమ్మ ఫోన్ చేయండి మీ వదిన గారికి, సర్టిఫికేట్స్ తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చేస్తారు కదా అనగానే ఫోన్ చేస్తుంది. మహా వచ్చేసారా, ఎక్కడున్నారు అనగానే, వదిన కమాన్ దగ్గర ఉన్నాను వదిన, ఆ సర్టిఫికేట్స్ ఏవో తీసుకుని వస్తే, వద్దులే నువ్వే ఇంటికి వచ్చేసే మహా అని హారిక అంటుంది. ఇంటికా ఎందుకు అనగానే, అదేంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడానికి మీ అన్నయ్య నాన్న ఇంట్లో లేరు, నేను మీ అమ్మనే ఉన్నాం, సర్టిఫికేట్స్ నీకు ఇవ్వడానికి మీ అమ్మగారు ఒప్పుకున్నారు, అందుకే రమ్మంటున్నాను అని చెప్పానంగానే ఒక నిమిషం ఆలోచించి నిజం చెప్తున్నట్టుగానే ఉన్నారు. అక్కడికి రమ్మని అడుగుతుంటే ఈ సర్టిఫికేట్ ఇస్తానంటుంది కదా, వెళ్తాను అని చెప్పేసి అనుకుని ఇంకా కన్నా తను ఇద్దరు కూడా అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో పట్టుకుని సరాసరి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంక ఇంటి దగ్గర పెద్ద గేటు, బయట వాళ్ళ అమ్మ వదిన వెయిట్ చేస్తూ ఉంటారు. కన్నాకి అసలు ఈ ఇల్లు మహాలక్ష్మిదని తెలీదు, ఎవరిదో అనుకుంటాడు. ఇదేరా మా ఇల్లు అనగానే, ఏంటి వదిన ఇది మీ ఇల్లా, ఏదో గొప్పింటి బిడ్డవని నాకు తెలుసు కానీ మరి ఇంత రాజకుమారివని నాకు తెలియదు వదిన అనగానే, ఈ ఇల్లు మీదే వదిన అనగానే, మాదేరా, అక్కడ మహాలక్ష్మి అని నిలయం ఉంటుంది చూడు అనగానే చూసి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా ఏం చేయాలో కూడా తెలీదు. త్వరగానే ఇక్కడికి వచ్చేస్తే మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక లోపల గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాక అక్కడ హారిక లలిత ఇద్దరు ఎదురొస్తారు. ఇంకా వెంటనే వదినా అని చెప్పేసి గట్టిగా వెళ్ళి హగ్ చేసుకుంటుంది హారికని. హారిక కూడా హగ్ చేసుకుంటుంది. వదినా అనగానే, ఎలా ఉన్నావు మహా అని చెప్పేసి అంటుంది. బాగానే ఉన్నాను, నీకేం ఇబ్బంది లేదు కదా, అబ్బే ఇబ్బంది ఏమీ లేదు వదినా అని చెప్పి అనేసరికి వాళ్ళమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళబోతుంది. ఆగు అక్కడ, అతను ఎవరు అని చెప్పి అనగానే, అతను పరిచయం అక్కర్లేదు,
అని చెప్పేసి అంటుంది. ఇంకా కన్నా మా వదిన అని చెప్పి అనగానే ఓహో చక్రి తమ్ముడు అనమాట అని చెప్పి అనుకుని, చూడు నువ్వు అర్జెంటుగా ఆ అబ్బాయిని గేటు బయట ఉండమని చెప్పు, నువ్వు లోపలికి రా అని చెప్పి అనగానే, అమ్మా ఏ అమ్మ లేదు బొమ్మ లేదు, నేను చెప్పింది చెయ్యి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఈ మాట విన్న కన్నా కూడా అక్కడ ఉండడు, డైరెక్ట్గా బయలుదేరి వచ్చేస్తాడు. ఇంకా బయటకు వచ్చేసి నించుంటాడు. ఇంకా అదే సమయంలో చక్రి పదే పదే ఫోన్ చేస్తాడు. అరే ఎక్కడున్నావురా, వదిన ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడున్నారు, నువ్వెక్కడున్నావు అని చెప్పి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి పర్లేదులే వదినమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయి కన్నా బయట నుంచి ఉంటే మరి వాళ్ళ అమ్మ వదిన కలిసి లోపలికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళంగానే ఎదురుగా ప్రతాప్ ఆదిని చూసి షాక్ అయిపోతుంది మరి మహా. అదేంటి వదిన ఫోన్లో వాళ్ళిద్దరూ లేరు, మేమిద్దరమే ఉన్నాము రమ్మని చెప్పింది, ఇక్కడ ఏదో జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందబ్బా అని చెప్పి అనుకునే లోపల ఇంకా ఒక్కసారిగా నాన్నని చూశాక ఎమోషనల్ అయిపోయి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను ఎందుకు కన్నావు నాన్న, నన్ను కాకుండా ఏ ఆడపిల్లని కన్నా మీరు చెప్పిన పెళ్లి చేసుకొని చెప్పిన సంబంధం ఓకే చేసి తర్వాత 12 బిడ్డని జన్మనిచ్చి మీ దగ్గరే ఉండేది. కానీ నేను మిమ్మల్ని ఎదిరించి ఇంట్లో నుంచి పారిపోయి నేను వేరే డ్రైవర్ని పెళ్లి చేసుకుని ఇన్ని చేశాను, నా మీద మీకు కోపంగా లేదా నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, అయినా ఇప్పుడైనా నువ్వు మీ నాన్నని జీవచ్ఛవల్లా మార్చేశావు, ఆయన లేని నా జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను, అతను మామూలు మనిషి కావాలంటే నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద త్యాగం చేసినట్టు ఆయన నువ్వు ఇద్దరూ నా కోసం తిలోదకాలు వదిలేశారు కదా, ఇప్పుడు కూతురు అని చెప్పేసి అంటే కూతురు ఎలా వస్తుంది అని చెప్పాను. కానీ తప్పమ్మా, పెద్దవాళ్ళ కోపం చిన్నవాళ్ళకి శాపం కాదు, నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఇదిలా ఉండగా చక్రి మళ్ళా కన్నాకి ఫోన్ చేస్తూ, వదిన ఎక్కడుందిరా చెప్పరా టెన్షన్గా ఉందంటే, వదినని వాళ్ళ అమ్మ వదిన లోపలికి తీసుకెళ్లారు, నన్ను తీసుకెళ్ళలేదు, నేను బయటే ఉన్నానన్నయ్య అని చెప్పేసి చెప్తాడు. సరే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంకా మహా వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నంతసేపు వాళ్ళమ్మ, చూడు మహా చేసిన తప్పు తెలుసుకున్నావు, ఇక్కడికి వచ్చావు, కన్న కూతురు కాబట్టి నీ తప్పుని కడుపులో పెట్టుకుని నీకు మళ్ళీ ఒక జీవితం ఇస్తాము, దయచేసి ఇక్కడే ఉండంటే ఏంటమ్మా మాట్లాడుతున్నావు, నా పరిస్థితి మీకు అర్థం కాలేదు, మీకు నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చాక కూడా చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, నాకు దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఎంతగానో చెప్తున్నా కానీ వినిపించుకోకుండా నన్ను బయటికి గెంటేశారు. కానీ ఆ బయటికి గెంటిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఉండమంటున్నారు, అంతా మీ ఇష్టమేనా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటే ఇది స్థానం కాదు, అక్కడే నాకు స్థానం, అక్కడైతేనే నేను చేయగలుగుతాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అంటున్నావు, ఏం పెద్ద కుటుంబమా, ఆ డ్రైవర్ కుటుంబం, వెనక ముందు ఎవరూ లేరు, 5 మగవాళ్ళు ఉండే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావే, వాళ్ళ నాన్న ఒక హంతకుడని చెప్పి తెలిసింది, అలాగే ఆ ఇంట్లో ఉండడానికి అసలు నీకు మనసు ఎలా అంగీకరిస్తుంది, ఇంత రాజవైభోగంలో పుట్టిన నీకు ఈ ఇంటికి ఆ ఇంటికి అసలు ఏమన్నా కొంచెమైనా తేడా ఉందనుకుంటున్నావా, అసలు లేదనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, నీకు నేను మళ్ళా చెప్తున్నాను, నన్ను నేను కాపాడుకోవడానికి నాకు ఒక ఐడెంటిటీ కావాలని చెప్పేసి అనుకోవడానికి అలా తప్పించుకుని వచ్చాను తప్ప నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఎందుకు తల వంచాలి అని చెప్పేసి అంటుంది. ఇప్పుడన్నా తెలుసుకుని తల్లి దగ్గర నాన్న దగ్గర ఉండాలని నీకు లేదా అని చెప్పి అడిగేసరికి ఇంకా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఈ లోపల మరి వెంటనే ప్రతాపు ఆది ఇద్దరు కూడా కలుగు చేసుకుని, చూడు మహా, నువ్వు చేయటం చాలా పెద్ద తప్పు చేసావు, నాన్నని అనగానే ఎందుకురా తప్పు అంటావు, నువ్వు అసలు తోడబుట్టిన వాడివేనా, నీ రక్తం పొంచుకు పుట్టిన చెల్లిని కదా, నీకు కొంచెం కూడా అభిమానం లేదా, అందుకే కదే వారం రోజులు నీకోసం అన్నం తినకుండా పిచ్చోడ్లాగా తిరిగాను అనగానే, నువ్వు తిరిగినా నన్ను మాత్రం ఆ సమయంలో నాన్నని చూడ్డానికి వస్తే నడి రోడ్డు మీద నన్ను గెంటేశారు, అది ఎలా మర్చిపోతాను, అయినా ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇంటికొచ్చి మీతో పాటు ఉండమని అడుగుతున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది, ఇక్కడ ఉంటే నాకు ఉద్యోగం చేయనిస్తారా
నేను బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటానంటే ఒప్పుకుంటారా అనగానే, నా సర్టిఫికేట్ నాకు ఇచ్చేయండి, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అనగానే, చూసావా అది చదువుల తల్లి సరస్వతి చదువుకోవడానికి సర్టిఫికేట్స్ కోసం వచ్చింది, అది మన కోసం ఆలోచించట్లేదు, నువ్వేమో దాన్ని ఇక్కడ ఉంచాలని చూస్తున్నావు అనగానే, ప్రతాప్ ఇంకా ఆ ఫైల్ పట్టుకుని, చూడు, నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను, ఈ సర్టిఫికేట్స్ నీకు కావాలి అంటే నువ్వు ఇక్కడ ఉండాలి, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే ఈ సర్టిఫికేట్ల విషయం నువ్వు మర్చిపోవాలి అని చెప్పేసి అంటాడు. నాన్న, నేను కష్టపడి చదువుకున్న ఆ సర్టిఫికేట్స్ నా జీవితాన్ని మార్చుకోవడానికి, నేను ఎదగడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది, దయచేసి నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వండి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు, నీకు కన్నవాళ్ళ కోసం నీకు అవసరం లేనప్పుడు నీ కెరియర్ కోసం మేము ఎందుకు ఆలోచించాలి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా నీకు తేల్చుకో, వాడు కావాలో సర్టిఫికేట్స్ కావాలో మేం కావాలో అని చెప్పేసి అనగానే ఇంకా ఆలోచనలో పడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా చక్రి ఎప్పుడు మహా వస్తుందనని, ఏం చేస్తుందనని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా మీరు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి మరి చక్రి కోసం సర్టిఫికేట్లు వదులుకుని బయటికి వస్తుంది. వదిన, సర్టిఫికేట్లు ఇచ్చారా అని చెప్పి అడుగుతాడు కన్నా. లేదు కన్నా, ఇవ్వలేదు. మరి ఎట్లా అనగానే, సర్టిఫికేట్లు ఇస్తే అక్కడే ఉండిపోవాలంట, అందుకే సర్టిఫికేట్లు వదిలేసి వచ్చేస్తున్నాను అని చెప్పేసి, పదిరా కన్నా వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటుంది. మరి చక్రికి సంతోషమే కదా, తన కోసం మరి మహా వచ్చేస్తుంది అంటే అంతులేని సంతోషాన్ని మరి చక్రికి మహా వచ్చి ఇవ్వబోతుందా? మరి ఇలా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్